హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఈరోజు ఇంట్లో నేను లంచ్కు మధ్యాహ్నం వచ్చి చింతాకారం చింతకాయ చేస్తున్నాను. చింతాకుతో కావాల్సింది శనక్కాయ పప్పులు, పచ్చిమిరపకాయల మోటాలు అన్నీ తీసి పెట్టుకున్నాను. శనక్కాయ పప్పులు అయితే వేయించి పెట్టుకుంటున్నాను. స్టవ్ అయితే క్లీన్ చేసినానండి, అందుకు స్టవ్ స్లోగా మండుతుంది. కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయిలోకి అయితే హీట్ అయిన తర్వాతనే వేయాలి. కొంచెం వాటర్ ఉంది హీట్ కానీకి, కొంచెం సేపు పెట్టిన తర్వాత హీట్ అయిందండి. పప్పులు వేస్తున్నాను. సన్న మంటతో శనక్కాయ పప్పులు అయితే వేయించుకున్నానండి. సన్న మంటతో వేయించుకుంటాను నేను శనక్కాయ పప్పులు. ఒక 5 నిమిషాలు పడుతుంది వేయించాలకల్లా. నేను మా ఊర్లో చెట్టిగారని ఉన్న గుంటూరులామ పప్పులు అయితే చాలాసేపు వేయించుతుంది. సన్న మంటతో నిదానంగా వేయించుతుంది. నాకు అట్లా అలవాటండి. ఆమె ఎప్పుడన్నా వేయించితే నేను పోయి చూస్తాంటిని. వాళ్ళు కోంటోళ్ళు, మేము కోంటోళ్ళు అనుకో. మా అమ్మ అయితే వాళ్ళ కొడుకులను వచ్చి తమ్ముడు తమ్ముడు అంటే మేము బాగా వాళ్ళ ఇంట్లో లెక్కన బాగుంటిమి. నేనైతే అన్నీ వేయించుకున్నాను శనక్కాయ పప్పులు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను అదే గోళంలో. అప్పుడైతే కొంటోళ్ళ కాడ పప్పులు వేయించేది నేను చిన్నప్పటి నుంచి అమ్మ కాడ బాగా నేర్చుకున్నాను. నాకు ఇష్టము ఈ పచ్చడి కానీ అమ్మ నేర్పించింది. చిన్నప్పుడు చింతాకు పచ్చడి అంటే నాకు ఇష్టమే లేకుండా ఉండే. ఇప్పుడు నేను చేసుకోబట్టింటాను బాగా చేస్తాను. చింతాకు పచ్చడి తింటే మంచిది. ఆకుకూరలు ఏవైనా కానీ వారానికి 2 సార్లన్నా తినాలి మనము. హెల్త్ పరంగా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసి టమోటాలు, ఉల్లిగడ్డలు మగ్గబెడుతున్నాను. దీంట్లోనే చింతాకు వేసినాను. నాకు చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు చేయడం అంటే చాలా ఇష్టంగా చేస్తాను. నా పచ్చళ్ళు అయితే బాగానే ఉంటాయి. మా పిల్లలకు కానీ ఇష్టము నేను చేసిన పచ్చడి. అదైతే సన్న మంటతో ఆవిరిలో మగ్గబెట్టుకోవాలి. నేనైతే వాటర్ వేయలేదండి, ఆయిల్తోనే మగ్గబెడుతున్నాను. మూతేసిన తర్వాత అంతా కిందికి అది వాటర్ వచ్చింది. ఆ వాటరే సరిపోతుంది, టమోటాల వాటరే. సన్న మంటతో బాగా చేసుకోవాలి. ఆమె అయితే కొంటోళ్ళు ఆమె బాగా నేర్పించడము, బాగా ఎట్లా వేయించుకోవాలి, ఎట్లా బాగా మగ్గబెట్టుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పించింది. మేము వాళ్ళకు మా అమ్మ పాలు పోస్తుండే. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి పాల డబ్బులకు వాళ్ళ అంగడినే కొనుక్కోనికి పోతాంటిని వాళ్ళ ఇంటికాడికి. అంటే మా అమ్మను అక్క అక్క అంటుండే. నేను చిన్న పిల్లనిగా ఉండాలకల్లా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు బాగా చూసుకుంటున్నా నన్ను. నేనైతే బాగా ఆమె కానీ చాలా పచ్చళ్ళు అనేది నేర్చుకున్నాను. టమోటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర అయితే చింత చిగురు అయితే మగ్గింది. గోంగూర కాదు, చింత చిగురు అయితే మగ్గింది. ఇంకా సన్న మంటతో కిందికి మిందికి మాడకుండా కొంచెం వేసుకోవాలి. పప్పులు కొంతమంది పొట్టు తీస్తారు, పొట్టు తీయకూడదండి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది చట్నీ. కొంతమంది పొట్టు అంతా తీసి చేస్తారు. నాకు పొట్టు తీయడం ఇష్టం లేదు. చట్నీలలో పొట్టు తీయను నేను. కొంచెం పసుపు వేయడం మర్చిపోయినాను, మధ్యలో వేసినాను. కిందికి మింది కలబెట్టుకొని మగ్గిపోయినవి అంతా. నేనైతే పప్పులు మిక్సీకి పట్టుకున్నాను. పెద్దోళ్ళు చేసిన వంటలు అయితేనే బాగుంటాయండి. ఇప్పుడు మనం తినే తిండి తాత్కాలికంగా తినే తిండి మనం తినేది. పెద్దోళ్ళు చేసినది బలం కొద్దీ చేస్తున్నారు. ఇది నేనైతే మిక్సీకి వేసుకున్నాను పప్పులు. అది కొంచెం చల్లారింది. చల్లారినాక మిక్సీకి వేసినాను నేను. అంతా మిక్సీలోకి వేసుకున్నాను. మిక్సీలో వేసేటప్పుడు దంచుకోవచ్చు.
మిక్సీలో వేసేటప్పుడు 1-2 రౌండ్లు వేస్తే మనకు ఒక్క ముక్క అనేది వస్తుంది. ఇప్పుడు తర్వాత అయితే పోపు పెడుతున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. అదే గోలం కడిగి తర్వాత పెడుతున్నాను. అన్నీ తర్వాత దినుసులన్నీ పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర. నేనైతే ఆవాలు చాలా తక్కువ వేస్తానండి. మా పిల్లలైతే ఇష్టమే లేదు, తినరు తెల్లగడ్డ. అదంతా గోల్డెన్ కలర్ వచ్చిందంతా తెల్లగడ్డ బాగుంటుంది తిననీకి. సన్న మంటతో వేయించుకోవాలి. వేగింది, కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చట్నీ అయితే కమ్మనైన చట్నీ రెడీ అయింది. ఇదే అండి ఈరోజు మా ఇంట్లో వీడియో. తప్పకుండా మీ టైం కేటాయించి వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. బాయ్ అండి.